భార్య నూర్జహాన్, కుమారుడు దాదా కలందర్, కుమార్తె సల్మా నలుగురు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఘటన జరిగిన తర్వాత ఒక వీడియో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అబ్దుల్ సలాం పేరు మీద. ఏమిటంటే, పోలీసులు వేధింపులకు గురి చేయడం వలన నా కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుంది అని తెలిపిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంఘటనను చాలా సీరియస్గా తీసుకొని దాని మీద వెంటనే విచారణకు ఆదేశించడం, గౌరవ డీజీపీ గారిని అక్కడ ఉన్నటువంటి అధికారులను వెంటనే ఈ యొక్క ఘటన యొక్క వివరాలను అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇద్దరు ఐపీఎస్ అధికారులను, ఐజీ బెటాలియన్స్ శంకబ్రత బాగ్జీ గారిని, అదేవిధంగా ఆరిఫ్ గారిని స్పెషల్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేసి అక్కడ వెంటనే విచారణ జరిపించమని కూడా వారు ఆదేశించడం జరిగింది. మరి ఈ విచారణ చేసిన పిమ్మట అతను చేసినటువంటి ఆరోపణలు వాస్తవం అని తేలిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి సిఐ సోమశేఖర్ రెడ్డిని, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారి మీద ఐపీసీ సెక్షన్స్ 306 అంటే ఆత్మహత్యకు పురిగొల్పినందుకు గాను, అదేవిధంగా 323 మరియు 324 సెక్షన్స్ కింద వారి మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఏదైనా మరి వారి కుటుంబంలో ఉన్నటువంటి వారి మదర్ ఇన్ లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆమె 65 సంవత్సరాల వయసు, ఈ కుటుంబం మీద ఆధారపడి జీవిస్తుందని తెలిసిన వెంటనే ఆమెకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏవైనా పోలీస్ అధికారులు వారి యొక్క అత్యుత్సాహంతో జరిగినటువంటి ఈ చర్యలు ఏవైనా ఉంటే వెంటనే డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవడం, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుండి జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో, చిరాలలో కిరణ్ ఘటనలో కానివ్వండి, అదేవిధంగా సీతానగరం సంఘటనలో శిరోముండనం కేసు విషయంలో కానివ్వండి, అదేవిధంగా మనకు శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి సంఘటనలో కానివ్వండి, వెంటనే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఆ సంఘటనలకు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించడం జరిగింది, ఎవరైనా బడుగు బలహీన వర్గాల మీద ఇటువంటి అంటే అమానుషంగా వారిని మీద చర్యలు తీసుకునేటప్పుడు, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక దళితుడిని కాళ్ళతో తన్నాడని చెప్పి ఇంకొక యువకుడికి శిరోముండనం జరిగిందని చెప్పి వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ ఘటన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వచ్చిన వెంటనే వారు శాఖాపరమైనటువంటి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎవరైతే మరి ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి వారి మీద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి విషయం, మరి అక్కడ ప్రజా సంఘాల వారు కానివ్వండి, అందరూ కూడా ఈ ఘటన ఏదైతే ఉందో దాన్ని సత్వరమే స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా మరి ఏదైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏది కావాలి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటూ ఉన్నారో ఆ దిశగా కూడా మరి అందరూ పనిచేయాలని కూడా కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి డిపార్ట్మెంట్కి సంబంధించి డీజీపీ గారు కానివ్వండి, ఇలాంటి సంఘటనలు దృష్టిలోకి వచ్చిన వెంటనే వారి మీద శాఖపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరైనా ఇలాంటి సంఘటనలకు బాధ్యులైతే ఎవరిని కూడా ఉపేక్షించొద్దని కూడా చెప్తా ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, కొంత ఒత్తిడి తగ్గించుకునే విధంగా కూడా వారు చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. మరి ఎవరైనా అధికారులు విచారణ చేసేటప్పుడు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎందుకంటే వాళ్ళు ప్రాణాలను కూడా
విడిచిపెడుతున్నటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఎవరైనా వేధింపులకు గురయ్యినట్లయితే ప్రాణాలు తీసుకోకుండా పై అధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఏపీ పోలీస్ సేవ యాప్ ఇప్పటికే మనం ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. మరి ఎవరైనా అక్కడ వాళ్లకు అన్యాయం జరుగుతుందన్నా కానీ వారి మీద అంటే అక్రమ కేసులు బనాయించారు అనేటువంటి ఏదైనా అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే విధంగా ప్రతి జిల్లాలో కూడా ఎస్పీ ఆఫీస్లో ఒక ప్రత్యేకమైనటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉందని కూడా గుర్తించమని కూడా కోరుతా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా మరి ఏదైనా అనుమానం ఉన్నప్పుడు పోలీసులు పిలిపించి విచారించడం అన్నది సహజమైన ప్రక్రియ. అందులో మరి వాళ్ళు బాధ్యులు కానట్లయితే మరి విచారణ ఏదైనా రాంగ్ వేలో జరుగుతుందంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా వారి ప్రాణాలను బలవంతంగా తీసుకోవద్దని, మరి ఈ సంఘటన చాలా అంటే కలిచివేసింది. కుటుంబం మొత్తం కూడా మరి ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడడం అన్నది చాలా బాధ అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటన పట్ల వెంటనే స్పందించినటువంటి తీరు ఈరోజు ముస్లిం మైనారిటీ సంఘాలు కూడా హర్షాతి వ్యక్తం చేసి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నష్టపరిహారం కదండి, ఎవరైతే ఆ ఘటనకు బాధ్యులవుతున్నారో వాళ్ళ మీద కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉంది. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు వాళ్ళ మీద శాఖాపరమైన విచారణ ఎదుర్కొంటే వారొక్కళ్లే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి సస్పెండ్ అయ్యారంటే ఒక ఆఫీసరు మళ్ళీ వాళ్ళ ఉద్యోగంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఇలాంటి సంఘటన ఎదురైనప్పుడు వాళ్ళు ఎదురు కాకుండా చూసుకోమని కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు 3 సెక్షన్ల మీద కేసులు పెట్టామండి. 306 అంటే ఇప్పుడు ఆత్మహత్యకు పురుగొల్పినటువంటి ఘటన, అదేవిధంగా 324 ఇవి సెక్షన్స్ అంటే అంటే మానసికంగా గాయపరచడం, ఫిజికల్ గా కూడా గాయపరిచినట్టు ఈ 3 సెక్షన్స్ మీద కేసులు పెట్టడం జరిగింది.